ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరిని ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యతను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండము 32వ అధ్యాయము 28వ వాక్య భాగాన్ని నేను చదువుతానండి. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? యాకోబు కాదు నువ్వు. యాకోబు అను పేరునకు అర్థం ఏంటి? మోసగాడు. తను మోసం చేయకపోవచ్చేమో కానీ, తల్లి ద్వారా ప్రోత్సహించబడి మోసం చేశాడేమో కానీ, పేరుకు మాత్రం మోసగాడని పేరును బట్టి అక్కడ ప్రస్తావించబడింది. మీరు గమనిస్తే యాకోబు పేరున్నంత వరకు అతనికి దీవెన కనబడలేదు. మామ దగ్గర శ్రమలే, రాహేలు దగ్గర శ్రమలే, లేయ కొరకు కొలువే, రాహేలు కొరకు కొలువే. ఏమండి, జీవితం అంతా ఇంచుమించు 20-25 సంవత్సరాలు తన జీవితాన్ని నష్టం చేసుకున్నాడు. అందుకని చాలా మంది బ్రతుకు మార్చుకోకుండా బట్టలు మారుస్తూ ఉంటారు. దానివల్ల ఫలితం ఏముంది? తన జీవితంలో ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు ఒక రాత్రి దేవునితో పోరాడి గెలిచాడు. అందుకనే లోకములో శత్రువులతో కూడా మనం పోరాడాలి. ప్రార్థన ద్వారా పోరాడాలి, ఓర్పు ద్వారా పోరాడాలి, సహనము ద్వారా పోరాడాలి. నీ పేరు యాకోబు అనబడదు. యాకోబుగా ఉన్నంత కాలం నీ జీవితంలో నష్టం తప్ప లాభం కనబడలేదు. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండొచ్చు కానీ నీ హృదయంలో శాంతి, సమాధానం, సంతోషం ఉండదు. భార్యలు ఉన్నారు, పనివారు ఉన్నారు, ఎడ్లు ఉన్నాయి, ఏమండి గొర్రెలు ఉన్నాయి, మందలు ఉన్నాయి, సమృద్ధి ఉంది. ఒక పక్క అన్న భయము. మామ ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాడు, అందరిని పంపించాడు. ఆ రాత్రి ఎబ్బేకు రేవు దగ్గర ఒక్కడే మగసిరి గెలవడే రాత్రంతా దేవునితో పోరాడుతున్నాడు. పోరాటం అనేది మన జీవితంలో అవసరం. ఈ రోజుల్లో చాలా మంది పోరాటం ఎవరు కోరుకోవట్లేదు. అంత సమాధానం కావాలి. సమాధానం ఎలాగొస్తుంది? కాంప్రమైజ్ అయితే సమాధానం వస్తుంది. కాంప్రమైజ్ కాకపోతే పోరాటం ఉంటుంది. కానీ ఆ పోరాటం దైవ చిత్తానుసారం అయితే నిత్య సమాధానం దేవుడు నీకు ఇస్తాడు. సొలొమోను మహారాజు అందరితో సమాధానం అని చివరికి ఏమయ్యాడు? దేవుని దృష్టిలో ఘోరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆ రాత్రి యాకోబు ఆ ఎబ్బేకు రేవు దగ్గర, దేవుడా నువ్వు నన్ను ఆశీర్వదించు. ఏమండి, అప్పటికి ఆయనకి డబ్బు ఏమైనా తక్కువ ఉందా? పనివారు ఏమైనా తక్కువ ఉన్నారా? భూ సంబంధమైన ఆశీర్వాదాల ద్వారా అతని మనశ్శాంతి లేదు, భార్య ద్వారా మనశ్శాంతి లేదు, పిల్లల ద్వారా మనశ్శాంతి కనబడటం లేదు. ఒక పక్క అన్న భయము, చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఆ రాత్రి అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ అంటాడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను విడిచిపెట్టను. ఫుట్ నోట్లో రాయబడి ఉంది అక్కడ, దేవునితో పోరాడువాడు. ఈ రోజున మనం మనుషులతో కాదు పోరాడాల్సింది. ఏమండి, రకరకాల బంధువులతో, చుట్టాలతో కాదు మనం పోరాడాల్సింది. దురాత్మ సమూహముతో పోరాడాలి. ఏమండి, దేవునితో పోరాడి గెలవాలి. దేవునికి చెప్పు నీ ఆక్రందన. నీకు జయం కలగాలంటే ఇశ్రాయేల్ దేశం పేరు యాకోబుకి ఎలాగొచ్చిందో నీవు కూడా తరతరాలకు దీవెనగా మార్చబడాలంటే ప్రార్థన ద్వారా నువ్వు పోరాడాలి. ఆ ప్రార్థనలో పోరాడాలి. ప్రతి అంశాన్ని పోరాడం. దేవుని గట్టిగా కౌగిలించుకో, ప్రార్థన చేయి. నాకు ఇది కావాలి నాయనా అని అడుగు. ఆ మధ్య దశరథ్ మాంజీ అని, ఆల్మోస్ట్ అది బీహార్ అనుకుంటా, ఏమండి వాళ్ళ భార్య కొండ ప్రాంతంలో ఆహారం తీసుకుని వచ్చి కాలు జారి పడి గర్భవతిగా ఉండి చనిపోయిందని చెప్పి అతగాడు ఒక పట్టుదలతో ఏమండి గొర్రెలను అమ్మేసి సామాను కొనుక్కొని, సుత్తే, శానం, పొలుగు, పార కొనుక్కొని
ఏమండి, ఇంచుమించు 22 సంవత్సరాలు ఆ ఊరు నుంచి షాపుకి వెళ్ళాలన్నా 70 కిలోమీటర్లు. కానీ కొండ ఉందంట అడ్డు. ఆ కొండను గనక తొలిచి దారి చేయగలిగితే 10 కిలోమీటర్లే. 20 సంవత్సరాలు దారిని చేశాడు కొండని. మనిషి పట్టుదల కలిగి ఉంటే ఏదైనా సాధించగలడు. అదే యాకోబులో కనబడుతుంది బిడ్లారా. యాకోబులాగా నువ్వు కూడా మగసిరి గలవాడే దేవునితో మనుషులతో పోరాడి గెలిచావని సాక్ష్యం పొందుకుంటే ఇశ్రాయేలీలనగా దీవెనకు మూల పురుషుడిగా మారిపోతావు. యాకోబు గర్భంలో నుంచే కదండి 12 గోత్రాలు. యాకోబు గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళే కదండి సేవకులు, లేవీలు. ఈ రోజున భూప్రపంచమంతా యాకోబు సంతానమే కదా. నా దేవుడు అలాంటి దీవెనలతో, మెట్ట దీవెనలతో నేను నింపి నడిపించును గాక. కళ్ళు మూయండి, ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవా, యాకోబులాగా నీ మనుషులతో దేవునితో పోరాడి గెలిచే అనుభవంలోకి నడిపించు. యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.